ఇక 33 ఏళ్ల సర్వీసుకే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంటు. కొత్త సర్వీసెస్ రూల్స్పై ఆగ్రహం. ఇక అధికారంలోనే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ రూల్స్పై ఉద్యోగ వర్గాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక ఉద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. 33 ఏళ్ల సర్వీసుకే రిటైర్మెంటా అని వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఇక కొత్త రూల్స్తో ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతోందని, 33 ఏళ్లకే బలవంతంగా పదవీ విరమణ పొందాలనే నిబంధన సరికాదని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు తమ విలువైన సర్వీసెస్ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రివర్స్లో కూటమి సర్కారు రూల్స్ అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులపై సర్కారు కపట ప్రేమ, ఎన్నికల హామీలని గాలి కుదిలేసింది. 1వ తేదీకి జీతాలు ఇవ్వటం లేదు, మధ్యంతర భృతి, పీఆర్సీ మాటే లేదు అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఇక తాడేపల్లిలోనే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఉద్యోగులు పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్మెంటు ఇచ్చేలా తెస్తున్న నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి, పీఆర్సీని గాలి కొదిలేసిందని గుర్తు చేశారు. సచివాలయాల ఉద్యోగుల్ని సర్వేల పేరుతో తీవ్ర ఒత్తిడి చేసి వాళ్ళ చావులకు కారణమవుతున్నారని ఆరోపించారు. ఇక ఉద్యోగుల కోసం ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త రూల్స్తో తమకు మేలు జరుగుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు భావిస్తుంటే ఆ నిబంధనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వం రివర్స్లో వెళ్తుందనే భావన కలుగుతుంది. 33 ఏళ్ల సర్వీసు చేసిన వాళ్ళను ప్రభుత్వం తొలగిస్తుందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. కొత్త రూల్స్తో ప్రభుత్వం ఉద్యోగులను ఏం చేయాలనుకుంటుందోనని ప్రశ్నించారు. 62 సంవత్సరాలు పదవీ విరమణ వయసు ఉంటే 33 ఏళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగం నుంచి తొలగించాలనే నిబంధన తెస్తున్నారు. ఒక ఉద్యోగి 25 ఏళ్లకు సర్వీసులో చేరితే దానికి 33 సంవత్సరాలు కలుపుకుంటే 58 ఏళ్ల సర్వీసు అవుతుంది. దీంతో 4 ఏళ్ల సర్వీసు కోల్పోవాల్సి వస్తుంది అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.